ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు భారతదేశం యొక్క చరిత్ర గతిని మలుపు తిప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం మన జగద్గురు ఆదిశంకరుల వారు. ఆయన యొక్క జీవిత ఘట్టాన్ని చాలా క్లుప్తంగా, అసలు వారు ఎందుకు జగద్గురు అయ్యారు, వారి అద్వైత సిద్ధాంతం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సమాజాన్ని ఏ రకంగా అది ప్రభావితం చేస్తుంది, ఈ అంశాలన్నిటిపైన మనం ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో కూడుకున్న ఒక క్లుప్తమైన వ్యాసాన్ని మనం చూద్దాం. అసలు మన సంస్కృతిలో ఆచార్యుడు అని అంటారు, గురు అంటారు, జగద్గురు అంటారు. ఈ మూడిటికి మనకు ప్రమాణాలు ఉన్నాయి. ఆచార్యుడంటే ఎవరు అనంటే ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు తమాచార్యం ప్రచక్ష్యతే. అంటే శాస్త్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసున్నవాడై ఉండాలి, అధీతుడై ఉండాలి. ఏదో 4 పుస్తకాలు చదివి, లేకపోతే ఎక్కడో విని, లేకపోతే అది ఇది మసాలాలు కాపీలు కొట్టి, లేదా అక్కడిక్కడ తెలుసుకుని దాన్ని దీన్ని కలిపి కొట్టి కామెటిరంగా అన్నట్టు ఏదో మాట్లాడేస్తే కాదు. అతను ఉపనీతుడైనటువంటి వ్యక్తి, అంటే ఉపనయన సంస్కారం జరిగినవాడు. అతని యవ్వన ఆరంభ దశలోనే గురుకుల వాసానికి వెళ్ళిపోవాలి. వాడే ఆచార్య స్థానానికి అర్హుడవుతాడు. అంతేగాని పెళ్ళి పెటాక్ అయిపోయి సంసారం అంతా చూసి అదేదో గందరగోళం అయిపోయి విడాకులు పొంది చడాకులు పొంది, లేకపోతే గందరగోళాలు అయిపోయి తర్వాత లాస్ట్లో నేను ఆచార్యుని తగిలించుకుంటే కుదరదు. ఉపనీతుడై ఉపనయన సంస్కారము జరిగి యవ్వనము ప్రారంభ దశలోనే, అంటే ప్రాపంచిక వాసన వాడిని అంటక ముందే అతను గురుకుల వాసం, గురూపసదనం చేయాలి. చేసి గురువు వద్ద సుశిక్షితుడై శాస్త్రాలని వేదాలని సమగ్రమైనటువంటి అవగాహనతో ఉనికి పుచ్చుకుని గురువు యొక్క అనుగ్రహంతో ఆ శాస్త్రము యొక్క ప్రమాణాలని, శాస్త్రం యొక్క విధానాలని గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రవర్తించిన వాడై ఉండాలి. ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి. ఎవడైతే తన్ను తాను ఆ శాస్త్రము చెప్పినటువంటి ఆ విధి విధానాలకు లోబడి మాత్రమే, ఇంకా కాంప్రమైజ్ అనేది ఉండదు, ఇంకా నో అటు ఇటు వెసులుబాటు, కాంప్రమైజ్ అనేది ఉండదు. అలా ఉండడం. స్వయం ఆచరతే యస్తు. ఎవడైతే స్వయంగా ఆచరిస్తూ ఇతరులకి ఒక మార్గదర్శిగా నిలబడగలడో అతనే తమ ఆచార్యం ప్రచక్షతే. అతనినే ఆచార్యుడు అంటారు. కాబట్టి ఈ ఆచార్య అనేటువంటి శబ్దం చాలా ఉత్కృష్టమైనటువంటి శబ్దం, పరమ ఉత్కృష్టమైనటువంటి శబ్దం. ఈ అర్థానికి పూర్తిగా తన జీవితాన్ని దాంట్లోకి మలుచుకున్నటువంటి మహానుభావుడు ఆదిశంకరుల వారు. వారు ఆచార్యులే కాదు, గురుస్థానానికి కూడా అర్హులయ్యారు. ఏ రకంగా? గుకారస్త్వంధకారో వై రుకారస్థ నివర్తక అంధకార నిరోధిత్వ స గురు ఇత్యభిధీయతే. అంటే గురువు అనేటువంటి ఒక శబ్దానికి ఆయన సమగ్రమైనటువంటి రూపంగా మనం చూడవచ్చు. అంధకారాన్ని తొలగించి బ్రహ్మాత్మ జ్ఞానాన్ని, అద్వైత సిద్ధిని అందించినటువంటి వ్యక్తి. ఏదో బోధించడం కాదు. ఇప్పుడు ఎక్కడైనా మతాలు కానీ, లేకపోతే మతాల్లో ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతాలు బోధించేటువంటి సిద్ధాంతకర్తలు కానీ ఏం చెప్తారంటే, ఏ మతం తీసుకున్నా
దేవుడున్నాడు, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. సపోజ్ కైలాసం వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలి, జన్నత్ వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. మనం ఈ భూమి మీద బ్రతకాల్సినంతకాలం బ్రతికి ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడం కోసం ఇక్కడ చాలా పనులు చేసుకోవాలి. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, వేరే లోకంలో కూర్చో ఉన్నాడు. ఆయనకు ఒక అడ్రస్సు, ఆయనకు ఒక డేటా, ఆయనకు ఒక అడ్డా ఉంది. అక్కడికి మనం వెళ్ళాలి అనేటువంటి ఈ ట్రిప్ గోయింగ్ అనేటువంటి ఈ ఒక టూరిస్ట్ ట్రావెలింగ్ ఏజెంట్ లాగా ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ఏమొస్తుందనంటే ప్రాబ్లము, మా దేవుడే దేవుడు, ఇక్కడున్నవాడే దేవుడు, అక్కడున్నవాడు దేవుడు కాదు, వైకుంఠంలో ఉన్నవాడే దేవుడు, కైలాసంలో ఉన్నవాడు కాదు, కైలాసంలో ఉన్నవాడే దేవుడు, జన్నత్తులో కాదు, జన్నత్తులో వాడే దేవుడు, లేకపోతే ఇవన్నీ ఈ గందరగోళాలు గడుబులన్నీ కూడా ఎక్కడొస్తాయనంటే దేవుణ్ణి మనకంటే వేరుగా, ఈ ప్రకృతి కంటే భిన్నంగా, అన్నిటికీ అతీతంగా ఎక్కడో ఒక స్థలం ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టి ఆయనది ఒక రాజ్యం అన్నట్టుగా పెట్టి అక్కడ ఆయన ఒక అధినేతగా పెట్టి ఆ రకంగా ఒక పోర్ట్రే చేసేటువంటి ఈ మతాలు, ఈ పిల్ల మతాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల వచ్చే సమస్యలన్నీ అంతా ఇంత కాదు. కాబట్టి అటువంటి అపోహలకి దూరంగా, అటువంటి అపోహల్ని ఛేదిస్తూ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని అంతరారూఢాని మాయగా ఈశావాస్యమిదం సర్వమెత్కించ జగత్యాం జగత్. అంటే పరమాత్మ అన్నటువంటి వాడు ఎక్కడో ఒక మూలన, ఒక లోకంలో ఎక్కడో ఒక చోట కూర్చొని ఉన్నాడు. నీ పని అయిపోయిన తర్వాత ఆయన చూడడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఈ భావజాలాలకి ఆయన స్వస్తి పలికి పరమాత్మ తత్వాన్ని, దైవత్వాన్ని, మానవత్వం యొక్క ఆ పరిణితిని, దైవత్వాన్ని కలిపి చూపించినటువంటి ఒక మహానుభావుడు ఆదిశంకర్ల వారు. వారి యొక్క అద్వైత సిద్ధి వల్ల అంధకారం అనేది తొలగి అస్మిన్ జన్మని ఇహ, ఇక్కడే ఇప్పుడే నీ సాధనతోటి, నీ యొక్క జ్ఞాన వైరాగ్యాలతోటి, వివేక విచారాలతోటి ఖచ్చితంగా నీ యొక్క యథార్థమైన తత్వాన్ని నువ్వు పొందగలవు. అదే ఈశ్వరత్వ సిద్ధి అని ఆదిశంకర్ల వారు మనకు ఒక గురు రూపంలో వచ్చి బోధించారు. అయితే వారు ఆచార్యులుగా తాను ఆ శాస్త్రాన్ని, వేదాలని ఏ రకంగా ఆయన సంరక్షించి దాన్ని ఉద్ధరించి దాన్ని ఏ రకంగా మళ్ళీ సమాజంలో ప్రతిష్ఠ చేశారో మనందరికీ తెలుసు. దాన్ని అందరి చేత ఆచరింపజేసినటువంటి విధానము తెలుసు. అలాగనే ఒక గురువుగా అద్భుతమైనటువంటి ప్రక్రియతో ఈ సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఒక మహానుభావుడిగా మనందరికీ తెలుసు. కానీ జగద్గురువుగా అని చెప్పడానికి ఎలాగా అనంటే, సర్వజ్ఞ సమదర్శీయ సర్వదేవ సమానధీ ధర్మ విద్యా వినీతశ్చ సబోధాత్మ జగద్గురు. అంటే సర్వజ్ఞ సమదర్శీయ, అతను సర్వజ్ఞుడై ఉండాలి. జగద్గురు స్థానానికి అర్హుడు ఎవరనంటే సర్వజ్ఞుడై ఉండాలి. సర్వజ్ఞుడంటే తనకు తానే నేను సర్వజ్ఞుని డిక్లేర్ చేసుకుంటే కాదు. మనకు భారతదేశము గురువులని ప్రసవించినటువంటి పవిత్రమైన పుడమి. ఋషులు, మహర్షులు, మునులు, యతులు, పుంగవులు, సాధువులు, సంతులు, గురువులు, ఆచార్యులు ఇలాగ పుంఖాలుగా పుట్టారు. కానీ జగద్గురు అనేటువంటి పట్టం ఎలా వస్తుందో ఒక వ్యక్తికినంటే, మనకు భారతదేశంలో సర్వజ్ఞ పీఠం అని ఒకటి ఉంది కాశ్మీరం లాంటి ప్రదేశంలో. ఆ కాశ్మీరం లాంటి ప్రదేశంలో ఉండేటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాలి అని అంటే అక్కడ ఆ దేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలి. కలగడం అని అంటే సంపూర్ణమైన అనుగ్రహము ఏదో చేత్తో చూపించినటువంటి అనుగ్రహం కాదు సుమా. సమస్త వేదాంత వాంగ్మయాలు, శాస్త్రాలు, సిద్ధాంతాలన్నీ కూడా మనల్ని ప్రశ్నించినప్పుడు మనము దానికి సమాధానం చెప్పగలిగి ఉండాలి. అలాగనే మనము వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా వాళ్ళు శరణాగతులు అవ్వగలగాలి. ఈ రకంగా ఆదిశంకరులు ఒక్కరే మన చరిత్రలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారని తెలుస్తుంది. సర్వజ్ఞ సమదర్శీయ. ఇంకొకటి చూడండి, అతనిలో సమదర్శిత్వం ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు ఆదిశంకరులు వారు చూపించలేదు. ఒక వృద్ధ స్త్రీ, ఏమీ లేదు, తినడానికి కూడా లేదు, అక్కడికి భిక్షాటనకు వెళ్ళినటువంటి ఆదిశంకర్లు వారు
అమ్మా భవతి భిక్షాందేహి అంటే, నాయనా నా దగ్గర ఏమీ లేదని ఎండిపోయిన ఒక ఉసిరికాయ పట్టుకొచ్చి తన బిడ్డ ఇలాగ అడుగుతుంటే నేను ఏమి ఇవ్వలేకపోతున్నానని ఆవేదనతో ఒక ఎండిపోయిన ఒక ఉసిరికాయ ఇస్తే ఆయన అక్కడ చూసి అమ్మవారిని ఆరాధన చేసి ఆవాహన చేసి ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయలు అనేటువంటివి తీసుకొచ్చి ఆవిడ్ని సుసంపన్నురాలని చేసినటువంటి ఒక సమదర్శిత్వం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి అని కనకధారా స్తోత్రాన్ని పఠించి లక్ష్మీదేవినే అక్కడ ప్రసన్నం చేసి ఆవిడ్ని సుసంపన్నురాలను చేసినటువంటి ఒక మహానుభావుడు. అంతేకాదు సన్యసించినప్పటికీ కూడా ఆయన సకల వాంగ్మయాలు శాస్త్రాలు తెలుసున్నప్పటికీ ఆయన ఒక గురువు దగ్గర ఒక శిష్యుడిగా ఉన్నారు. ఆయనకి ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర తన గురుత్వాన్ని నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఆయన మరింత తన తల్లి పట్ల బాధ్యతని ఎంత అద్భుతంగా నెరవేర్చారనంటే, ఆఖరి గడియలలో తన తల్లికి ఏదైతే ప్రతిజ్ఞ చేస్తారో ఎక్కడ కూడా ఆయన రాసినటువంటి నిర్వాణ షట్కంలో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహమని వచ్చిన నమాత నదాత నబంధుర్ న పిత అని అన్నీ చెప్పినా కూడా ఆఖరికి వ్యావహారిక యోగ్యమైనటువంటి ప్రపంచంలో తన తల్లిలో కొడుకు అనేటువంటి ఆ భావన చనిపోని కారణంగా, తన లోపల తన కొడుకుని తప్పించలేని కారణంగా తాను కూడా తన లోపల ఆ తల్లిని చంపే హక్కు లేదు అని భావించి తన తల్లి యొక్క ఆఖరి గడియల్లో తల్లి దగ్గరకు వచ్చి తల్లి యొక్క రుణాన్ని పూర్తి చేసి, ఎవ్వరూ అనుకూలించకపోతే ఎవరు సహకరించకపోతే తానే తన తల్లికి చితి రగిల్చి యోగాగ్ని ద్వారా తల్లిని కడతేర్చినటువంటి మహానుభావుడు. సమదర్శిత్వం అంటే నేను సన్యాసం తీసుకున్నాను, నా తల్లిని నేను చూడను, తన తల్లి అనే ఆ మమకారము లేకుండా, ఆ రాగద్వేషాలు లేకుండా నిస్త్రైగుణ్యే పథి విచరతాం కో విధి కో నిషేధ. రాగద్వేషాలు లేనటువంటి వ్యక్తి ఏది చేస్తున్నప్పటికీ కూడా అది ఈశ్వర ఆరాధన అయిపోతుంది, ఈశ్వర పూజ అయిపోతుంది. రాగద్వేషాలు, స్వార్థము, లోపల కుళ్ళు కుట్రలు ఇవన్నీ ఉండి చేసేటప్పుడు మంచి చేస్తున్నా ఇవన్నీ దానికి తగులుతూ ఉంటాయి. ఇక చెడు చెప్పక్కర్లేదు, ఇంకా దాని చెడుతోటి ఆ వాసన దుర్గంధం బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఇవన్నిటితో చుట్టుముట్టబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆదిశంకరులంతటి మహానుభావుడు తల్లికి ఆ రకంగా చేశారంటే ఒక మాతృ వ్యవస్థని ఎలా గౌరవించారని చూడాలి. అంతేకాదు సర్వదేవ సమానదీహి, ఆయన దేవతల విషయానికి వస్తే పంచాయతన దేవతలు అని ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం 5 దేవతల్ని కూడా ఈ ప్రకృతికి, ఈ సృష్టికే కాదు, ఈ సంస్కృతికే కాదు, ఈ సంప్రదాయానికే కాదు, ఈ సమస్త ఆధ్యాత్మిక జ్ఞానానికి, అద్వైత సిద్ధికి ప్రాథమికంగా ఈ దేవతల యొక్క అనుగ్రహం ఉండి తీరాలి అని ఎంతో అద్భుతంగా దాన్ని వ్యవస్థీకరణ చేసి ఆగమాల ద్వారా వాటన్నిటిని సంస్కరించిన వ్యక్తి. శంకర్లో విష్ణుద్వేషం కానీ ఇంకొక దేవతా దూషణ కానీ ఎప్పుడూ లేదు ఆయనకి. సర్వదేవ సమానదీహి, అది జగద్గురుత్వానికి ప్రధానమైన అంశం. అంతేగాని శివాలయాలు మాత్రమే ఉద్ధరించి విష్ణువాలయాలు వచ్చినప్పుడు కళ్ళు ఇలా చేతులు అడ్డు పెట్టుకుని అలా వెళ్ళిపోవడం, ఇక్కడ విష్ణు ఉండకూడదు, ఇక్కడ ఇది ఉండొద్దు, అది ఉండొద్దు అని చెప్పి ఆ రకంగా మాట్లాడడం, లేకపోతే వైష్ణవాలయాలన్నింటినీ మార్చేద్దామనే ప్రయత్నాలు చేయడం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే స్వయంగా ఆదిశంకరుల యొక్క వంశంలో ఆరాధించినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళ వంశం ఆరాధించినటువంటి దైవం శ్రీకృష్ణుడిని ఆరాధించింది. ఆ వంశానికి దైవం, కులదైవం శ్రీకృష్ణుడు. ఇప్పటికీ మనం కాలడి వెళ్తే ఆ పూర్ణానది దగ్గర ఉన్నటువంటి ఆదిశంకరుల యొక్క ప్రాచీనమైనటువంటి ఆ గృహంలో కృష్ణుడి యొక్క మూర్తిని పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన కులదైవం అది. మరి ఎంత అద్భుతమైనటువంటి మూర్తి చూడండి. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వరూపము. పంచాయతన దేవతలన్నింటినీ సంస్కరించి పెట్టారు ఆయన. ఎక్కడ దేవతల్లో ద్వేషము, భేదము, హెచ్చుతగ్గులు చూడనటువంటి ఒక దివ్యమూర్తి. అలాంటి ఆదిశంకరులు సర్వదేవ సమానది, సర్వజ్ఞ సమదర్శీయ, సర్వదేవ సమానది, ధర్మ విద్యా వినీతశ్చ. అంటే ఎవరైతే ధర్మాన్ని సమూలంగా ఔపోషణ పట్టారో, విద్య యొక్క అవతలి ఒడ్డుని ఎవరైతే దర్శించగలిగారో,
సకల విద్యా పారంగతుడై ఉన్నారో ఆయన వినీతశ్చ, అలాంటి ఒక మహానుభావుడు ఎవరైతే ఉన్నారో, అలాంటి ఒక సంప్రదాయవేత్త ఎవరైతే ఉన్నారో, సబోధాత్మ జగద్గురు, అలాంటి ఎరుక కలిగిన వాడు, అలాంటి ప్రజ్ఞ కలిగిన వాడే జగద్గురు అని. జగద్గురుత్వానికి ఇంకొక నిదర్శనం చెప్తాను. ఆదిశంకరుల వారి యొక్క అద్వైత విజయాన్ని కొనసాగిస్తూ, వారి యొక్క విజయయాత్ర కొనసాగిస్తున్నప్పుడు ఒక ప్రదేశంలో కాపాలికుడు పరీక్షకొచ్చాడో తెలీదు, దైవ పరీక్షనో తెలీదు, ఆదిశంకరులని చంపాలనుకుంటాడు. ఆదిశంకరుల వారి మీద చంపే ప్రయత్నం చేయడానికి వచ్చినప్పుడు ఆదిశంకరుల వారు కళ్ళు మూసుకొని, నన్ను చంపడం నీకు లక్ష్యమైతే తీసుకెళ్ళిపో, నన్ను చంపేయి అని అక్కడ శిరస్సు అలాగా నిలబెట్టి ఒక్కసారి ప్రాణాయామం చేసి ఆ ధ్యాన ముద్రలో లోపలికి వెళ్ళినప్పుడు ఆ కాపాలికుడు తన పరిధిలోకే వెళ్ళలేకపోయాడు. అంతేగాని కాపాలికుడు వచ్చాడు నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోయి బట్టలు మార్చేసుకుని, లేకపోతే అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి అది చేసి ఇది చేసి చేయలేదు. ఆయన నిలబడ్డారు. ఓకే, టేక్ మీ. ఏ రూపంలో ఈ శరీరాన్ని ఇచ్చిందో ఆ రూపం ప్రకృతి తీసుకోవాలన్నటువంటి దాంట్లో ఆయన ఇది వెళ్ళిపోయేదైతే ఇది వెళ్ళిపోతుంది అనేటువంటి అంత నిశ్చలమైనటువంటి, అంత ఒక శ్రద్ధాలువై ఆయన శాస్త్రము, ఆయన విద్య, ఆయన ధర్మము, ఆయన ప్రతిభ, ఆయన యొక్క లోపల అద్వైత సిద్ధికి అంకితమై నిలబడ్డటువంటి వ్యక్తి. అది జగద్గురుత్వం. తన సిద్ధాంతానికి తాను కట్టబడ్డవాడు. అలాంటి గొప్ప మహానుభావుడి యొక్క ఈరోజు వారి యొక్క అవతరణ దినం, వారు అడుగు మోపినటువంటి కాలు పెట్టింది. అంతే కాకుండా వారు ఎలా అయితే ఈ భూమి మీదకి అడుగు పెట్టారో, వారు శరీరాన్ని అలాగ మనం చొక్కాని ఒక హ్యాంకర్కి అలాగ ఒక హుక్కుకి తగిలించినట్టుగా కేదార్నాథ్లో వారు అలాగ నడిచిపోతూ శరీరాన్ని అక్కడ పెట్టి చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి ఆ స్థితిని పొందినటువంటి వ్యక్తి. ఆయనకి మరణం లేదు. కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క అనుగ్రహానికి మనమందరం పాత్రులు కావాలి. వారి గురించి చెప్తూ ఒక్క శ్లోకం చెప్తారు. ఏంటనంటే, అష్టవర్ష చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్, అంటే 8 సంవత్సరాలకే సకల వేదాలని కూడా ఆయనకి అవగతమైపోయాయి. అంటే ఎలాంటి కారణ జన్ముడో చూడండి. 8 ఏళ్లకే ఎక్కడ వేద గురుకులంలో ఏదైతే వేదం వస్తూ ఉందో, ఎక్కడ పొరపాటు ఉంటే వారు వెళ్ళి అందుకుని చెప్పేవారట. 8 నిండేలోపే అష్టవర్ష చతుర్వేది 4 వేదాలని కూడా ఆయన మళ్ళీ తిరిగి చెప్పగలిగేది. ద్వాదశే సర్వశాస్త్రవిత్, 12 ఏళ్లకే శాస్త్రాలని మొత్తం అధ్యయనం చేశారు. సో 32 భాష్యం రచించారు ఆయన. 32 సంవత్సరాలకే ఆయన భాష్యాలు రచించేశారు. చూడండి, ఆయన మొత్తం సమస్తాన్ని పూర్తి చేసి శరీరం కూడా ఆయన 32 సంవత్సరాలకి విడిచిపెట్టేశారు. షోడశే భాష్యకృత్, 16 ఏళ్లకే ఆయన భాష్యాలని అందించడం మొదలుపెట్టారు. 32వ సంవత్సరానికల్లా ఆయన పూర్తిగా శరీరాన్ని సమర్పించేశారు. ఆయన మునిరభ్యగాత్, 32 మునిరభ్యగాత్ అంటే ఆయన శరీరాన్ని సమర్పించి ముందుకెళ్ళారు. అలాంటి ఒక మహానుభావుడి యొక్క చరిత్రని మనం ఈరోజు స్మరించుకోవడం మనందరి సౌభాగ్యంగా భావిస్తూ, ఈరోజు మీ అందరికీ జగద్గురు ఆదిశంకరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, త్వరలో ఆదిశంకరులు అందించినటువంటి అద్వైత సిద్ధిని ఏ రకంగా మనం స్వయంగా అనుభూతి పొందొచ్చో మీ అందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. స్వస్తి.